పాత గాజువాకలో ముగ్గురు అబ్బాయిలు ఒకేసారి తప్పిపోయారా, ఎటు వెళ్ళిపోయారా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అఘాయిత్యం చేసుకున్నారా ఏంటన్న విషయం ఇప్పటి వరకు పోలీసులకి తెలియరాలేదు. వీళ్ళు మొన్న వాళ్ళ చిన్నాన్న ముంబై నుండి తీసుకొచ్చారంట. మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే వీళ్ళు సడన్ గా మాయమైపోయారు. వాస్తవానికి పాత గాజువాక కైలాస్ నగర్కి చెందినటువంటి అశ్విని రాఘవేంద్రరావు దంపతులకి ముగ్గురు జన్మించారు. పెద్ద అబ్బాయి 18 సంవత్సరాలు, చిన్న అబ్బాయి ఏమొచ్చేసి అంటే మధ్యలో ఉన్నటువంటి అబ్బాయికి 14 సంవత్సరాలు 9వ తరగతి, అలాగే చిన్న అబ్బాయి ఏమొచ్చేసి 5వ తరగతి చదువుతున్నాడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు. పెద్ద అబ్బాయి ఏమొచ్చేసి ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది 18 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురు కనిపించకుండా పోయారు. ఫోన్ కూడా ఇంటి దగ్గరే వదిలేశారు. తల్లిదండ్రులిద్దరికీ గొడవలు అవ్వడం, ఆయన తండ్రి రాఘవేంద్రరావు ఏమొచ్చేసి వీళ్ళను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. తర్వాత భార్య అశ్విని తన ముగ్గురు పిల్లలు తీసుకొని మహారాష్ట్ర వెళ్ళిపోయారంట పుట్టింటి వాళ్ళ ఇంటికి. పుట్టింట్లో ఉంటుంటే ఇప్పుడు రాఘవేంద్రరావు తమ్ముడు అంటే ఈ పిల్లల చిన్నాన్న కొన్ని రోజులు మా ఇంట్లో ముందు రండి అని చెప్పి ఇక్కడ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చే సడన్ గా వీళ్ళు కనిపించకుండా పోయారు. ఒక రోజంతా వెతికారు. తర్వాత ఎంత వెతికినా దొరకకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఇప్పుడు వెతుకుతున్నారు. అయితే అటువైపు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరైనా అక్కడి నుండి వచ్చి తీసుకెళ్లారంటే వాళ్ళ మామయ్య మీద అనుమానం ఉంటే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తే మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేనైతే తీసుకెళ్లలేదు, నేను అసలు అటు వైజాగే రాలేదన్న విధంగా ఆయన మాట్లాడాడు. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురు ఏమయ్యారు? ఎందుకంటే ఈ ముగ్గురు చిన్నపిల్లలు కాదు, 11 సంవత్సరాలు 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు. ఒకవేళ ఏదైనా అఘాయిత్యం జరిగితే ఖచ్చితంగా ఈ పాటికి న్యూస్ వచ్చేసేది. అలా కాకుండా ఎటైనా వెళ్ళిపోయే ఉంటారని చెప్పి ఇప్పుడు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అటువైపు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇటువైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు.